హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వామాకుతో పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా వామాకుల్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ల శనగపప్పు, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక 7 ఎండుమిరపకాయలు వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల నువ్వులు వేసి కలుపుకొని వేయించుకొని ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ముందుగా చాప్ చేసి ఉంచుకున్న వామాకులు 1 కప్పు వేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పప్పులను వేసుకొని ఇందులో చిన్న చింతపండు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న వామాకులను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని 1/5 టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకొని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ వామాకు చట్నీ రెడీ. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.